హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆర్జీవి గారు గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆర్జీవి గారికి అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేశారు ఏపీ గవర్నమెంట్. అండ్ ఇతను వచ్చేసి పరారీలో ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ ఫామ్లో. అండ్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనకి సోషల్ అంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ లైక్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారు, వీళ్ళ మీద ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది చాలా అబ్యూజింగ్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనమాట. అంతేకాకుండా సోషల్ మీడియాలో వాళ్ళ పేరు ఇమేజెస్ని మార్క్ చేసి ఇష్టం వచ్చినట్టు చాలా మరీ వల్గర్గా చాలా అయితే చేశారు. సో వాళ్ళకి అందరికీ ఇప్పుడు ప్రజెంట్ నోటీస్ అయితే ఇష్యూ చేశారు. అండ్ కొంతమందిని అరెస్ట్ కూడా అయితే చేశారనమాట. సో అలాగే శ్రీరెడ్డి గారికి అండ్ పోసానికి అండ్ ఆర్జీవికి ముగ్గురికి అయితే నోటీసులు అయితే పంపించారు. అండ్ శ్రీరెడ్డి వచ్చేసి ఒక వీడియో పోస్ట్ చేసింది, ఐఎమ్ సారీ, నేను లాస్ట్ గవర్నమెంట్ చెప్తేనే చేశాను అని చెప్పేసి తను చెప్పింది. ఇప్పుడు నాకు ఎవరైతే హెల్ప్ చేయట్లేదు, ఐఎమ్ సారీ అని చెప్పేసి అఫీషియల్గా తను ఒక పోస్ట్ అయితే వీడియో రిలీజ్ చేసింది. అండ్ పోసాని గారు కూడా ఏం చేశారంటే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నేను ప్రజెంట్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను, నాకు ఏం సంబంధం లేదు అని చెప్పేసి అన్నారనమాట. అండ్ ఆర్జీవి గారికి అయితే ఫస్ట్ నోటీస్ పంపించారు. నోటీస్ పంపిస్తే అతను తీసుకొని నేను ప్రజెంట్ షూటింగ్లో బిజీగా ఉన్నాను, సో నేనే వచ్చి కలుస్తానని చెప్పేసి అన్నారు. అండ్ సెకండ్ నోటీస్ పంపిస్తే సేమ్ రిప్లై వచ్చింది. సో ఇలా కాదని చెప్పేసి పోలీసులు అయితే వెళ్ళి అరెస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళారు. సో అక్కడికి వెళ్తే అక్కడైతే ఆర్జీవి గారు అయితే లేరు, పరారులే, అక్కడి నుంచి అయితే అబ్స్కాండ్ అయ్యి పారిపోయారు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడో దాక్కున్నాడని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. అది ఇంకోటి ఏంటంటే, మనకు ఒక పెద్ద యాక్టర్ ఫామ్ హౌస్లతో దాక్కున్నారని చెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, మెయిన్ ఆర్జీవి గారు సోషల్ మీడియాలో వీళ్ళ ముగ్గురివి ఇమేజెస్ మార్క్ చేసి ట్విట్టర్లో ట్వీట్లు, ఇన్స్టాలో పోస్టులు అయితే చేశారు. ప్రజెంట్ అవి కూడా డిలీట్ చేసేసారనమాట. ఎప్పుడైతే ఇష్యూ అరెస్ట్ వారెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయో అప్పుడు అన్నీ మొత్తం అయితే డిలీట్ అయితే చేసేసారు. సో ప్రజెంట్ అండ్ అంతేకాదు, దాంతోపాటు ఆర్జీవి గారు మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో లైక్ తన పేజెస్ ఉంటాయి కదా, పేజెస్ కానీ దాంట్లో అయితే పోస్ట్ అయితే చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియోని అయితే అప్లోడ్ అయితే చేశారు. అండ్ రీసెంట్గా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నేను పారిపోలేదని చెప్పేసి ఒక వీడియోని కూడా పోస్ట్ అయితే చేశారనమాట. సో మీరేమంటారు, ఇలాంటివి కరెక్టా కాదా? నేనైతే కొంచెం కరెక్టే అంటాను. మనకి మాట్లాడవచ్చు, ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మాట్లాడాలి. కానీ దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. లిమిట్స్ క్రాస్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఒక పనిష్మెంట్ అయితే ఉండాలని అయితే నేనైతే చెప్తాను. అది ఎవరైనా కానీ, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయినా కానీ, అపోజిషన్లో అయినా కానీ, ఎవరైనా సరే దే హ్యావ్ టు బీ ఇన్ లిమిట్స్. అది ఎంతవరకు బాగుంటే అంతవరకు బాగుంటుంది అనమాట. అండ్ మీరేమంటారో కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.